అందరికీ నమస్కారం. నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్. ఈరోజైతే మనం ఒక కథానాయకుడి గురించి, విలన్ గురించి తెలుసుకోబోతున్నాం అనమాట. అంటే సినిమాల్లో విలన్ అయినప్పటికీ కూడా నిజ జీవితంలో ఆయన కథానాయకుడే. సో ఆయన ఇంకెవరో కాదండి, అలనాటి మన నాగభూషణం గారు. సో ఆయన గురించి తెలుసుకునే ముందు ఒకసారి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే వీడియోని లైక్ చేయండి. మరి పదండి ఒకసారి ఆ కాలంలోకి వెళ్ళొచ్చేద్దాం. నాగభూషణం గారు తెలుగు సినిమా రంగస్థల నటులు. తెలుగు సినిమాల్లో ప్రత్యేకంగా సాంఘిక చిత్రాల్లో ప్రతినాయకులకు గుర్తింపు తెచ్చిన నటుల్లో ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన నటులు ఈయన. విలన్ చెప్పే డైలాగులకు కూడా క్లాప్స్ కొట్టించిన ఘనుడు ఈయన. నాగభూషణం గారి అసలు పేరు చుండి నాగభూషణం గారు. మార్చి 19, 1922లో అనకార్పూడి, ప్రకాశం జిల్లాలో జన్మించారు. ఇంటర్మీడియట్ వరకు సజావుగా సాగిన చదువు ఆర్థిక లోపం కారణంగా వెనకడుగు వేయడంతో ఉద్యోగ అన్వేషణ చేయక తప్పలేదు. ఎట్టకేలకు నెలకు 25 రూపాయల జీతంతో సెంట్రల్ కమర్షియల్ సూపరింటెండెంట్ కార్యాలయంలో ఉద్యోగం దొరికింది. దాంతో మద్రాసుకు వెళ్లాల్సి వచ్చింది. 1941లో సుబ్బరత్నం గారితో వివాహం జరిగింది. ఆమె అకాల మరణంతో శశిరేఖ గారును రెండవ వివాహం చేసుకున్నారు. 2 కుమార్తెలు, 3 కుమారులు వీరి సంతానం. ఎస్వి రంగారావు గారు కొన్ని సాంఘిక చిత్రాల్లో ప్రతినాయకుని వేషం వేసినా అవి సంఖ్యాపరంగా చాలా తక్కువ. ఆర్ నాగేశ్వరరావు గారు, రాజనాల గారు, సత్యనారాయణ గారు కథానాయకునితో ఫైటింగులు చేసే ప్రతినాయకులు. విలనిజానికి ఒక ప్రత్యేక పందాను ప్రవేశపెట్టి కామెడీ టచ్ ఇచ్చిన నటులు మన నాగభూషణం గారు. కథను హీరో నడిపిస్తుంటే ఆ హీరోను ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించడానికి కథలో విలన్ ఉండాలి. అందులో ఆరితేరినవాడు కన్నింగ్ విలనిజానికి నిలువెత్తు తెర రూపం మన నాగభూషణం గారు. హీరో విరుచుకుపడడానికి వచ్చినప్పుడు అతనికి కావాల్సిందేదో ఇచ్చి పంపేసి తర్వాత ఇరకాటంలో పడివేయడంలో నేర్పరి మన నాగభూషణం గారు. ఈయన హీరోతో ప్రత్యక్షంగా ఫైటింగుల్లో పాల్గొన్నారు. ఆయన తరఫు వారంతా హీరోతో పోరాడాక మహా అయితే 1-2 దెబ్బలు తినేవారు. 1952లో పల్లెటూరు చిత్రంతో ప్రవేశించి 90వ దశకం వరకు చిత్రాల్లో నటించారు. ఏది నిజం చిత్రంలో హీరోగా నటించిన మంచి మనుషుల చిత్రంతో గుర్తింపు పొంది 2 దశాబ్దాల పాటు ఉజ్వలంగా ప్రకాశించారు. ఈయన సృష్టించిన వరవడి తరువాత రావు గోపాలరావు గారు, నూతన ప్రసాద్ గారు, కోట శ్రీనివాసరావు గారు కొనసాగించారు. నాగభూషణం గారి నాటక అలాగే సినీ రంగ జీవిత విషయానికి వస్తే గనక ఆ కాలంలో అందరిలాగే ఆయన తొలుత స్టేజీ ఎక్కి అందరి నటుల్లాగానే చప్పట్లనే జీతభత్యాలుగా భావించి వాటికి మైమర్చిపోయేవారు. చిన్నతనం నుండి నాటకరంగంపై మక్కువ పెంచుకున్నారు. ఆయనలోని నిజమైన నటుడిని వెలికితీసింది మద్రాస్ నాటక రంగమే. మద్రాసు చేరేదాకా ఆయనకు నాటకాలంటే ఏదో తెలియదు. ఆయనలోని నటుడిని మేల్కొల్పిన వారు జి వరలక్ష్మి గారు, మిక్కిలినేని. ఆనాటికే ఎంఆర్ రాధా గారు, సిలోన్ మనోహర్ గారు వంటి ప్రయోక్తులు తమిళ నాటకాలను భారీ సెట్టింగులతో దుమ్ము రేపేవాళ్ళు. అదే నాగభూషణం జీవితాన్ని మలుపు తిప్పింది. చిన్నప్పటి నుంచి వామపక్ష భావజాలానికి ఆకర్షితుడవుతూ వచ్చారు. ప్రజానాట్య మండలి ఆ ఇద్దరితో పరిచయానికి ప్రాణం పోసింది. వారితో కలిసి ఆత్రేయ గారు రాసిన భయం, కప్పలు వంటి నాటకాల్లో విరివిగా పాల్గొనేవారు. అలా నాగభూషణం గారు నట జీవితానికి బీజం పడింది. దాని ఫలితం ప్రేక్షక హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. చదువుకునేటప్పుడు, ఉద్యోగ జీవితంలోనూ, నట జీవితంలోనూ నాటక రంగాన్ని విడిచిపెట్టలేదు. ప్రత్యేకంగా ప్రస్తావించవలసింది రక్తకన్నీర్ నాటకం గురించి. ఎంఆర్ రాధా గారు, మనోహర్ గారు ఆడిన రక్తకన్నీర్ నాటకం ఆనాడు పెద్ద స్టేజ్ ప్లే సెన్సేషన్. దాన్ని తెలుగు నాట చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన నాగభూషణం గారి జీవితాన్ని ఒక మలుపు తిప్పింది. సుమారు 5,500 ప్రదర్శనలు చేసింది రక్తకన్నీరు. ఆఖరకు అదే ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. ఆ ఊపు సినిమా తీరాలకు చేర్చింది ఆయన్ను. అక్కడి నుంచి నాగభూషణం గారు ప్రతినాయక పాత్రకు నిజంగానే భూషణంగా మారారు. అది నాగభూషణం గారంటే అనేలా చేసేవారు. ఎంఆర్ రాధా గారు తమిళ నాటకాన్ని తెలుగులో రక్తకన్నీరు పేరుతో రాయించి సుమారు 2,000 ప్రదర్శనలు ఇచ్చారు. రవి ఆర్ట్స్ థియేటర్ పేరు మీద అనేక నాటకాలు వేసి 30 కుటుంబాలకు ఉపాధి కల్పించారు మన నాగభూషణం గారు. నట జీవితపు తొలి రోజుల్లో నటించిన చిత్రాలు అంత పేరు తేలేదు. పీపుల్ ఆర్ట్ థియేటర్స్ పతాకంపై వచ్చిన పల్లెటూరు సినిమాలో నాగభూషణం గారు చిన్న వేషం వేశారు. ఆ తర్వాత పెంకి పెళ్ళాంలో వేసిన తాగుబోతు వేషం
అమర సందేశంలో వేసిన విలన్ వేషం ఆయనకు మంచి పేరు తెచ్చాయి. అలాగే హీరో కావాలన్న కాంక్ష కూడా మనసులో బలంగా ఉండేది. 1957లో వచ్చిన ఏది నిజం సినిమాతో ఎట్టకేలకు కథానాయకుడు అయ్యారు. ఆ సినిమాకు అన్నీ తానే చేశారు మన నాగభూషణం గారు. సినిమా బాగానే ఆడింది, రాష్ట్రపతి అవార్డు కూడా వచ్చింది. కొంతకాలం డబ్బింగ్ ఆర్టిస్టుగా పనిచేశారు. అయితే మంచి మనసులు చిత్రం ద్వారా మంచి గుర్తింపు లభించింది. విలక్షణమైన సంభాషణ విధానంతో ప్రత్యేక గుర్తింపు పొందారు మన నాగభూషణం గారు. పౌరాణిక పాత్రలో శివుడు, సాత్యకి, మాయాబజార్లో సహాయక పాత్ర, పౌండ్రక వాసుదేవ, శకుని మొదలైన పాత్రలు ధరించారు. హీరో వేషాలు కాదు కదా, అసలు సాదాసీదా వేషాలకే అడ్డంకి ఏర్పడింది. హీరో వేషం వేసినవాడు మామూలు వేషాలు వేస్తాడా అన్న అనుమానంలో పడింది అప్పటి ఇండస్ట్రీ. 1960లో సుందర్లాల్ నహతా, డూండీలు, శభాష్ రాజా సినిమా తీస్తూ నాగభూషణం గారికి మంచి వేషం ఇచ్చారు. అంతే, దశ తిరిగిపోయింది. ఎన్టీ రామారావు గారికి నాగభూషణం గారంటే అభిమానం ఉండేది. తన సొంత సినిమాలు ఉమ్మడి కుటుంబం, వరకట్నం, తెల్లా పెల్లామ, కోడలు కాపురం ఇలా అన్నింటిలోనూ ఆయనకు వరుస వేషాలు ఇచ్చారు. బ్రహ్మచారి సినిమాలో ఆయన సూర్యకాంతం గారికి జంటగా వేసిన ముసలి వేషంలో సైతం ప్రేక్షక జనానికి కితకితలు పెట్టారు. బాపు రమణ గార్ల బాలరాజు కథలోని పనిగండం మల్లయ్య పాత్ర ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తే. నాగభూషణం గారి నటన గురించి చెప్పుకోవడానికి ఇది అదని ఒక సినిమా కాదు. ఆయన నటించిన ఏ సినిమా తీసుకున్నా నాగభూషణం గారు ఒక నటభూషణమే మెరుస్తూ ఉంటారు. అలాగే మన నాగభూషణం గారు నిర్మాతగా కూడా వ్యవహరించారు. మరి ఆ నిర్మాతగా వ్యవహరించిన సినిమాలు ఏంటి అంటే కనుక, నాటక సంస్థ రవి ఆర్ట్ థియేటర్స్ పేరుతో నాటకాల రాయుడు, ఒకే కుటుంబం చిత్రాలు నిర్మించారు మన నాగభూషణం గారు. నాటకాల రాయుడికి భగవాన్ హీరోగా నటించిన ఆల్ బేలా హిందీ చిత్రం ఆధారం. వరుసలోనే తెలుగులో నీలాల కన్నుల్లో, మెల్లమెల్లగా, నిదుర్రావమ్మ, ఒకే కుటుంబంకు తమిళ చిత్రం పాపమున్నిప్పు ఆధారం. ఇదే చిత్రం మొదట పాప పరిహారం పేరుతో తెలుగులో డబ్బింగ్ చేశారు. అందులో ఎంఆర్ రాధాకి నాగభూషణం గారే డబ్బింగ్ చెప్పారు. అదే చిత్రాన్ని మళ్ళీ ఎన్టీఆర్ గారు కాంతారావు గారితో తిరిగి నిర్మించారు. నాటకీయతతో కూడిన తనదైన ప్రత్యేక శైలితో నాగభూషణం గారి మార్కును ఆయన సృష్టించారు. ఈ శైలి తరువాత అనేక మందిచే అనుకరించబడింది. దాసరి నారాయణరావు గారు ఒక చిత్రంలో పూర్తిగా నాగభూషణం గారి బాణీలో నటించారు. విలన్ పాత్రలతో పాటు ఆడపిల్లల తండ్రి లాంటి సినిమాల్లో కరుణ రసాత్మకమైన పాత్రలు చేశారు. అమ్మ మాట, కథానాయకుడు, అడవిరాముడు చిత్రాల్లో నాగభూషణం గారి నటన గమనిస్తే తర్వాత కాలంలో రావు గోపాలరావు గారు ధరించిన అనేక పాత్రల్లో నాగభూషణం గారి ముద్ర కనిపిస్తూ ఉంటుంది. ఆయన అడవిరాముడు చిత్రంలో చెప్పిన చరిత్రడక్కు చెప్పింది విను, షేక్ చినమిస్తాన్ల మొదలైన సంభాషణలు చాలా కాలం ప్రేక్షకుల నోళ్ళలో నానాయి. సాంగ్స్ అండ్ డ్రామా కమిటీలో సలహా సంఘ సభ్యునిగా, సినీ కళాకారుల సంక్షేమ నిధి ఏర్పాటు చేసిన వ్యక్తిగా ఆయనకి ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎన్ని సినిమాలు చేసినా నాగభూషణం గారి రక్తకన్నీరు దేశవ్యాప్తంగా ప్రచురించబడుతూ ఆ 25 ఏళ్ల పాటు 300 మంది కళాకారులకు అన్నం పెట్టింది. తెర మీద హీరో వేషాలు అడుగడుక్కి విఫలమవుతూ ఎంత విలన్గా రాణిస్తూ వచ్చినా నిజ జీవితంలో ఆయన కథానాయకుడే అని చెప్పడానికి ఇదొక్కటి చాలు. మరి మన నాగభూషణం గారు తెలుగులో నటించిన సినిమాలు కొన్నైనా తెలుసుకోవాలి కదా, మరి రెండు తెలుసుకుందాం. పల్లెటూరు, ఏది నిజం, పెంకి పెళ్ళం, బికారి రాముడు, మంచి మనసులు, వింత కాపురం, ఆదర్శ కుటుంబం, కథానాయకుడు, ధర్మపత్ని, ముహూర్త బలం, అదృష్ట జాతకుడు, అల్లుడే మేనల్లుడు, ఆడజన్మ, ద్రోహి, పెళ్లి కూతురు, మా మంచి అక్కయ్య, కథానాయకురాలు, కళ్యాణ మంటపం, తహసీల్దారు గారి అమ్మాయి, వింత దంపతులు, ఇదాలోకం, పూలమాల, మొగుడా పెళ్ళామ, గంగా యమున సరస్వతి, అదృష్టవంతురాలు, ఈనాటి బంధం ఏనాటితో, విచిత్ర జీవితం, మేలుకొలుపు, శ్రీరామరక్ష, ముత్తైదువ, వియ్యాలవారి కయ్యాలు, శంకుతీర్థం, గయ్యాలి గంగమ్మ, గూటిలోని రామచిలక, జాతర, పంచకళ్యాణి, పెళ్లిగోల, పొదరిల్లు, టింగురంగడు మొదలైనవి. తెలుగు సినీ ఇండస్ట్రీకి అలాగే నాగభూషణం గారి అభిమానులకి తీరని లోటు ఏంటి అంటే
ఆయన మరణం 1995 మే 5న 73 సంవత్సరాల వయసులో మన నాగభూషణం గారు మరణించారు. మేము ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని సామాజిక మాధ్యమాల ద్వారానే తీసుకోగలిగాం అన్నమాట. అప్పుడు జరిగిన సంఘటనలు కానీ పరిస్థితులను కానీ ప్రత్యక్షంగా చూడలేము కనుక ఈ సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చిన సమాచారాన్ని మాత్రమే వీడియోగా చేసి మీకు అందించడం జరుగుతుంది. ఈ వీడియోలో కానీ అలాగే మన ఛానల్లో మరే వీడియోలో అయినా కానీ తప్పులు ఉంటే కనుక క్షమించవలసిందిగా కోరుకుంటున్నాము. అలాగే ఇంకొక వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలిసేలోపు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.